వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారాడండి. ముందు నుంచి కూడా ఇతను అన్ని అబద్ధాలతో ప్రజలను నమ్మించడం ద్వారా అధికారంలోకి వచ్చాడు, పబ్బం గడుపుకున్నాడు. ఒకసారి సక్సెస్ అయ్యాడు. ఆ రకంగా మళ్ళీ పదే పదే ఆ ఆయుధాన్నే ప్రయోగించాలని చూస్తున్నారు. ప్రజలు ఇతని నిజస్వరూపాన్ని తెలుసుకున్నాక కూడా అదే అబద్ధాలతో ప్రజలను మళ్ళీ నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకు తాజా ఉదాహరణ ఒకటి చెప్తా. మన చంద్రబాబు నాయుడు గారు P4 అని ఒక దీన్ని లాంచ్ చేశారు. అంటే ప్రతి సమాజంలో ఒక స్థిరపడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 4 కుటుంబాలను దత్తత తీసుకొని ఆ కుటుంబంలో పిల్లలు ఉంటే వాళ్ళ చదువులకి సాయం చేసి వాళ్ళు కూడా సమాజంలో పైకి వచ్చేట్టు వీళ్ళు చేయూతనివ్వాలి, తోడ్పాటు ఇవ్వాలి, అందరూ దీనికి సహకరించాలని ఆయన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచి కార్యక్రమం అది. అంటే ప్రభుత్వం వైపు నుంచి పేదలని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్న, ప్రభుత్వాలు 100% సక్సెస్ కాని పరిస్థితులు ఉన్న ఈ రోజున ఈ దేశంలో అది ప్రజల దౌర్భాగ్యం. కాబట్టి కొంతవరకు పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తే, కాస్త స్థిరపడిన వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కొంతమంది పేదలకు సాయం అందిస్తే బాగుంటుందని ఒక మంచి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన ఏమంటారంటే సమాజంలో 90% మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. ఒక 20% మందిని ఈ P4 విధానం ద్వారా పైకి తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇది అయ్యేదేనా? ఒకవేళ అయినా కూడా 20% మందినే పైకి తీసుకొస్తే మిగతా 70% మంది పరిస్థితి ఏంటి అని ప్రశ్నించాయండి. ఈయన పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఎందుకంటున్నా అంటే ఏపీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు 90% మంది అని చెప్పాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వహించిన వ్యక్తి 90% దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. 2024 జనవరిలో నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళ పర్సంటేజీ తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో పేదరిక శాతం తగ్గింది. గతంలో 2015లో 11.77% ఉంటే అది 2023 నాటికి 4.2%కు తగ్గింది. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ డప్పులు కొట్టుకుంది, ఇదంతా మా ఘనతే, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళ సంఖ్య పర్సంటేజ్ తగ్గింది, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నవరత్నాల కారణంగానే ఈ పర్సంటేజ్ తగ్గింది అని జబ్బలు తరుచుకున్నారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, మేరుగు నాగార్జున అని, ఆయన కూడా డప్పు కొట్టుకున్నారు. ఇదంతా జగన్ ఘనత, పేదరిక శాతం తగ్గింది, రాష్ట్రంలో 4.66% ఉన్నారు దారిద్ర్య రేఖకు దిగున అని చెప్పారు. అంటే జగన్ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుడు, సకల శాఖ మంత్రిగా పేరున్న సలహాదారుడు, సాంఘిక సంక్షేమ మంత్రి, నీతి ఆయోగ్ నివేదిక ఇవన్నీ చెప్పినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 90% పేదల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అంటే ఏంటి? పచ్చి అబద్ధం చెప్పాడు. ఇలాంటి వ్యక్తి 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేయటం, ఒక ప్రధాన పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఒక దౌర్భాగ్యం. అంటే తన రాజకీయ ప్రయోజనం కోసం ఏం చేయటానికైనా వెనకాడ్డో, ఎలాంటి పని చేయటానికి, ఎలాంటి దిగజారుడికైనా వెళతాడు, ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు అనటానికి ఈ వ్యక్తి ఒక నిదర్శనం. సరే పోనీ ఇతను చెప్తున్నట్టే 90% ఉన్నారనుకుందాం. ఆ 90%లో ఒక 20% మంది పైకి వచ్చారంటే, దారిద్ర్య రేఖ నుంచి పైకి వచ్చి వాళ్ళ పిల్లల్ని చదువుకుంచుకొని బాగుపడ్డారంటే అది మంచిదే కదా. అసలు లేని దానికంటే ఆ P4 ద్వారా కనీసం 20% మంది పైకి రావటం అనేది మంచిదే కదా. కొంతమందినైనా పైకి తీసుకొస్తున్నందుకు సంతోషపడాలి. వీలైతే తను కూడా ఒక చెయ్యి వేయాలి. నువ్వు పెట్టిన పథకంలో నేనే తీసుకుంటాను కొంతమందిని, మా పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకుంటారు, సంపన్నులైన కార్యకర్తలు, సంపన్నులైన 5 ఏళ్ళు దోచుకు తిన్నారుగా నాయకులందరూ కూడా, వాళ్ళందరూ ఆ బాధ్యత తీసుకుంటారని చెప్పాలి. వీళ్ళకి ఎప్పుడు కూడా దోచుకు తింటమే కానీ సమాజానికి పంచడం అనే అలవాటే లేదు. ఈ వైఎస్ కుటుంబ జీన్స్లోనే లేదు అది. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళందరూ పైకి వచ్చారనుకోండి, ఇతని మాటలు ఎవరో వినరు, ఇతను చెప్పే అబద్ధాలు ఎవరో నమ్మరు. ఇతని ఆలోచన ఏంటంటే ప్రజలందరూ పేదరికంలో మగ్గాలి, ఇతను బిస్కెట్లు వేస్తూ ఉండాలి, ఆ బిస్కెట్లకు ఆశపడి ఓట్లు వేస్తూ ఉండాలి. వాళ్ళు పైకి వస్తే తనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఆ భయానికే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటాడు. Like, share and subscribe to Rajaniti channel.